ఇక్కడ ఇంకో పట్టుభద్రుడు ఉన్నాడు, తన మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే అన్న. మీ పేరు? పాండు నాయకన్న. ఓకే, మీకు ఎమ్మెల్సీ ఓటు ఉందా అండి? ఉందన్న. గతంలో వేశారా? వేసినామన్న. ఈసారి ఎవరైతే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఈసారి తిన్మార్ మండలన్న బాగుంటుందన్న. ఎందుకంటే బడుగు బలైన వర్గాల ఆశయతి ఇంతమందు అంటే ప్రజా గొంతుక ఏదున్నా ప్రజలతో మమేకమైన వ్యక్తి. గతంలో గెలిచే క్యాండిడేటే కానీ కొన్ని కారణాల కొంచెం నైతికంగా గెలిచిన వ్యక్తినే కానీ కొన్ని ఓట్ల వల్ల గెలలేకపోయాడు. ఈసారి తప్పకుండా మల్లన్న గెలిచాడన. మా ఓటు అమూల్యమైన ఓటు మల్లన్న గారికి వేసి గెలిపించడానికి సిద్ధంగా ఉన్నాం. మేమంతా పట్టభద్రులు అందరూ సిద్ధంగా ఉన్నాం. ఈసారి మల్లన్న అట్లాంటి నాయకుడు ముందుకు వస్తేనే ప్రజా గొంతుకు అనేది ఏదైనా ప్రశ్నించడానికి, మా గురించి ఏదైనా అడగడానికి అవకాశం ఉంటుంది మేము తెలియజేస్తున్నామన్నా. అధికార పార్టీ నుంచి పోటీ చేస్తూ ఉన్నారు కదా, చట్టసభల్లో మీ నిరుద్యోగుల సమస్యల పట్ల మాట్లాడే అవకాశం ఉందంటారా? తప్పకుండా ఉందంట అన్న. ఎందుకంటే మాకు మల్లన్న మీద విశ్వాసం, నమ్మకం ఉంది. మాట్లాడతాడు మా గురించి. కాంగ్రెస్ పార్టీ ఈసారి కూడా టికెట్ కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి బ్రహ్మాండమైన మెజార్టీ గెలిపిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. దేవరకొండ జిల్లా కేంద్రంలో ఉన్న పట్టుభద్రులతో ఉన్నాము. తన మాటల ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే. మీ పేరు? నా పేరు వలమలాంజనేయులు. ఓకే, మీకు ఎమ్మెల్సీ ఓటు ఉందా? ఉన్నాను. ఓకే, ఇప్పుడు 52 మంది స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తూ ఉన్నారు. ప్రధానంగా కాంగ్రెస్ నుండి తీర్మార్ మల్లన్న గారు, బీఆర్ఎస్ నుండి రాకేష్ రెడ్డి, బీజేపీ నుండి ప్రేమేందర్ రెడ్డి, స్వతంత్ర అభ్యర్థులు అశోక్ ప్లస్ జాన్సన్ గారు ప్రముఖంగా పోటీ చేస్తూ ఉన్నారు. ఇందులో మీ ఎవరు అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? అయితే వాస్తవాన్ని చెప్పాలంటే గతంలో తీర్మాన మన్నల గారు స్వతంత్ర అభ్యర్థి చేసినప్పుడు అనేక సమస్యలపైన ఆయన పోరాడారు, జైలుకి వెళ్ళారు. వాళ్ళ నిరుద్యోగుల పైన పక్షాన్ని కూడా అనేక పోరాటాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి మేమైతే వాస్తవానికి తీర్మానం మల్లనే అంటున్నాం. ఇంకోటి ఎందుకంటే ఇవాళ బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఇవాళ కేంద్రంలో కావచ్చు, మన నెట్వర్క్ రాష్ట్రంలో కావచ్చు, బీఆర్ఎస్ బీజేపీ అధికారంలో ఉన్నారు. ఈ గత 10 సంవత్సరాల నుంచి ఇక్కడ నిరుద్యోగులకు కానీ ఇవాళ అనేక హామీలు ఇచ్చారు. నిరుద్యోగులకి, తర్వాత యువతకి అనేక ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పేసి 10 సంవత్సరాలు చెప్పారు. కానీ ఇప్పటికి ఎక్కడికి ఉద్యోగ అవకాశాలు ఇచ్చినట్లేదు. అటు కేంద్రం 2 కోట్ల ఉద్యోగాలు ప్రతి సంవత్సరం ఇస్తామని చెప్పి కేంద్రం కావచ్చు, ఇటు రాష్ట్రం కావచ్చు, అనేకమైనటువంటి పేపర్ లీకేజ్ కావచ్చు, అనేక చేశారు. కాబట్టి వారిని నమ్మే పరిస్థితి ఇవాళ నిరుద్యోగులు లేరు. ఇవాళ తీర్మానం వల్లనే నిరుద్యోగుల తరఫున కావచ్చు అనేక మంది బాధితులపైన అనేక పోరాటాలు చేసి వాళ్ళ జైలుకి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా నిరుద్యోగులందరూ కూడా ఇవాళ తీర్మానం మల్లన్న వైపే ఉన్నారు. మల్లన్న ఖచ్చితంగా గెలుస్తారని మా నమ్మకం కూడా ఉన్నది. అయితే తను అధికార పార్టీ నుండి పోటీ చేస్తూ ఉన్నారు మల్లన్న గారు. మరి తను చట్టసభల్లో మాట్లాడే అవకాశం ఉందంటారా మీ నిరుద్యోగుల సమస్యలపై? అయితే గతంలో చూసుకున్నట్టయితే పల్లరాజేశ్వరరెడ్డి గారు ఉన్నారు, కానీ ఏనాడు కూడా చట్టసభల్లో మాట్లాడిన పరిస్థితి లేదు. కానీ మల్లన్న గారు ఇంతకుముందుకు వేరే పార్టీలో ఉన్నప్పుడు కూడా, అధికార పార్టీ సరి ఉన్నప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో అక్కడ తప్పు జరిగిన ప్రతిసారి కూడా ప్రశ్నించే తత్వం ఉన్నది. ఖచ్చితంగా మల్లన్న గారు ప్రభుత్వంలో ఉన్నప్పటికీ కూడా ఏదైనా సమస్య ఉంటే మాత్రం నిరుద్యోగుల తరఫున ఖచ్చితంగా పోరాడతారనే నమ్మకం అయితే మాకు ఉన్నది. సెకండ్ ప్రాధాన్యత ఓటుతోనే మన పల్లరాజేశ్వర రెడ్డి గారు గెలిచారు. ఈసారి మొదటి ప్రాధాన్యత ఓటుతోనే మల్లన్న గారు గెలిచే అవకాశం ఉందంటారా? ఈసారి అయితే తప్పకుండా ఉన్నది. గతంలో మల్లన్న గారు చేసినప్పుడు ఇండిపెండెంట్ అభ్యర్థి చేసి ఉండే. అప్పుడు దాదాపు 90,000 పైచలకు అన్నకి రావడం జరిగింది. మేమందరూ కూడా అప్పుడు కూడా మద్దతు తెలిపి ఉంటుంది. ఈసారి దాదాపు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది, కాంగ్రెస్ మద్దతు ఉన్నది, అదేవిధంగా టీజేఎస్ మద్దతు ఉన్నది, ఇతర వామపక్ష పార్టీలు కూడా ఇవాళ మద్దతు తెలుపుతా ఉన్నారు. నిరుద్యోగులు కూడా పెద్ద ఎత్తున ఇవాళ మద్దతు తెలుపుతున్నారు. ఖచ్చితంగా మొదటి ప్రాధాన్యతతోటే మల్లన్న గారు గెలుస్తారని నమ్మకం అయితే మాకున్నది. ఎంత మెజార్టీతో గెలవబోతాం? ఇక మెజార్టీ అనేది అయితే దాదాపు మొదటి ప్రాధాన్యతతోటే దాదాపు ఒక 50 నుంచి లక్ష మెజార్టీతో గెలుస్తారని నమ్మకం ఉంది. నమస్తే అండి. నమస్తే అన్న. మీ పేరు? నా పేరు కిరణ్ అన్న. ఎక్కడ మీది? ఇక్కడ మల్లెపల్లి అన్న. ఓకే, మీకు ఎమ్మెల్సీ ఓటు ఉందా? ఉందండి. ఓకే, ఇప్పుడు బై ఎలక్షన్లో ఎమ్మెల్సీ బై ఎలక్షన్లో 52 మంది పోటీ చేస్తూ ఉన్నారు. ప్రధానంగా తీర్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీ నుండి, రాకేష్ రెడ్డి బీఆర్ఎస్ నుండి, బీజేపీ ప్రేమేందర్ రెడ్డి పోటీ చేస్తూ ఉన్నారు. మీరు ఎమ్మెల్సీగా ఎవరుంటే బాగుంటుందని అనుకుంటున్నారు? తీర్మార్ మల్లన్న ఉంటేనే బాగుంటుంది అనుకుంటున్నాను. కానీ ఎందుకు అనుకుంటున్నారు? గత 10 సంవత్సరాల నుంచి అంటే తెలంగాణ ఉద్యమకాల నుంచి తెలంగాణ పోరాట యోధునిగా తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని గత పాలనలో ప్రజలకు తెలియజేస్తూ అవగాహన కలిగిస్తూ, మరియు గత 10 సంవత్సరాల్లో టీఆర్ఎస్ కాలం వల్ల ప్రజా సమస్యలపైన నిత్యం పోరాడుతూ జనం కోసానికి, నిజం కోసానికి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ప్రజల సమస్యలను తీర్చడానికి కోసానికి అనునిత్యం పనిచేసింది. కాబట్టి అతను ఉంటేనే మంచిగా ఉంటుందని మేము అనుకుంటున్నాం. దాంతోపాటుగా తను అధికార పార్టీ నుండి పోటీ చేస్తూ ఉన్నారు కదా, మరి తను మీ సమస్యలపై చట్టసభల్లో మాట్లాడే అవకాశం ఉందంటారా?
తీన్మార్ మల్లన్న గారు పట్టాభద్రుల తరపున ఎమ్మెల్సీ శాసన మండలిలో ఎన్నిక కాబడుతుండు కాబట్టి అక్కడ ప్రజల నిత్యం పట్టాభద్రుల సమస్యలపైన ప్రశ్నించడానికి అవకాశం ఉంటుంది. దానితో పాటు అతను సామాజికవేత్త, ప్రజా సమస్యలపైన, నిరుద్యోగుల సమస్యలపైన, పెన్షనర్ల సమస్యలపైన, ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపైన పూర్తి అవగాహన కలిగిన వ్యక్తి కాబట్టి ఆ సమస్యలను శాసన మండలిలో ఖచ్చితంగా ప్రశ్నిస్తాడని మాకు పూర్తి విశ్వాసం ఉంది అతని మీద. గతంలో స్వల్ప మెజార్టీతో ఓడిపోవడం జరిగింది. ఈసారి మొదటి ప్రాధాన్యతతోటే ఓటుతోనే గెలిచే అవకాశం ఉందంటారా? ఈసారి జరుగుతున్న ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న గారికి సమీప ప్రత్యర్థి ఎవరు కూడా కనపడతలేరు. గతంసారి 2018లో జరిగిన ఎలక్షన్లో సమీప ప్రత్యర్థులు చాలా గట్టిగా ఉద్యమకారులు, సామాజిక సంస్కారవేత్తలు పోటీ చేయడం జరిగింది. ఈ సంవత్సరం పోటీ చేసే వ్యక్తులందరూ కూడా కార్పొరేట్ సంస్థల నుంచి పోటీ చేసే వ్యక్తులు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా తీన్మార్ మల్లనే గెలుస్తాడు. నమస్తే అండి. నమస్తే. మీ పేరు? ముళావత్ మంజనాయక్. ఎక్కడండి మీరు? మల్లెపల్లి మండలం. మీకు ఎమ్మెల్సీ ఓటు ఉంది. ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్సీ బై ఎలక్షన్ నడుస్తూ ఉన్నది. అవును. ఎమ్మెల్సీగా ఎవరైతే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? నాకు తెలిసి అయితే తీన్మార్ మల్లన్న అయితే బాగుంటుంది. తనే ఎందుకు అనుకుంటున్నారు? తనే అంటే ప్రభుత్వం మీద కొట్లాడే నిరుద్యోగుల మీద పూర్తి అవగాహన మండలిలో ఉంటే కొట్లాడతాడు, ప్రశ్నిస్తాడు. ఇంతకుముందు కూడా నిరుద్యోగుల గురించి మాట్లాడు, సేవాభావం ఉంది. కరోనా కాలంలో కూడా చాలా మందికి సేవ అందించాడు కాబట్టి అతనైతేనే బాగుంటుందని అతనికి ఓటేయాలనుకుంటున్నాము. సుమారు ఎంత మెజార్టీతో గెలవబోతుంది? ఆయన మొదటి ప్రియారిటీతోనే ఒక 50,000 నుంచి 1,00,000 మెజార్టీ మీద గెలుస్తాడు. ఓకే. అతను చట్టసభల్లో మాట్లాడే అవకాశం ఉందంటారా? నిరుద్యోగ అధికార పార్టీ నుండి పోటీ చేస్తూ ఉన్నారు. అవును, చట్టసభల్లో ఖచ్చితంగా మాట్లాడతాడు. ఆయన పార్టీ కాదు, నిరుద్యోగులు వాటి సమస్యల మీద ఏ పార్టీలో ఉన్నా మాట్లాడే మనిషి కాబట్టి ఖచ్చితంగా మాట్లాడతాడు.